తిరుగుబాటుదారుల దెబ్బకి దేశం విడిచి పారిపోయినటువంటి అంశం. ఎవరైతే సిరియా అధ్యక్షుడు అసద్ రష్యాలో షెల్టర్ తీసుకున్నాడు, అతనికి రాజకీయ ఆశ్రయం ఇచ్చామని ఆల్రెడీ రష్యా ప్రకటించింది. అతను అక్కడికి పోయాక మొట్టమొదటిసారి మాట్లాడాడు. దేశాన్ని వీడి రష్యాకి పారిపోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు అంటూ బషర్ అల్ అసద్ చెప్పుకొచ్చాడు. తిరుగుబాటుదారులు ఈ నెల 8 డమాస్కస్లో ప్రవేశిస్తున్న సమయంలోనే దేశాన్ని వీడానని చెప్పుకొచ్చాడు. తొలిసారి తన ఫేస్బుక్ ఖాతాలో ఏ పరిస్థితుల్లో రష్యాకి వెళ్లాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 8 ఉదయాన రష్యన్లతో మాట్లాడడానికి తాను లటాకియా ప్రావిన్స్లో వాళ్ళ సైనిక స్థావరానికి వెళ్ళాను. అక్కడి నుంచి నేను పోరాడాలనుకున్నాను. రష్యన్ సహాయం తీసుకుని యుద్ధం చేయాలనుకున్నాడు. అక్కడ చాలా ప్రాంతాల నుంచి అప్పటికే సిరియా దళాలు పారిపోయినాయి అని తెలిసి అదే సమయంలో హెమేమి వైమానిక స్థావరం మీద కూడా భారీ స్థాయిలో డ్రోన్లు దాడులు జరిగినాయి అన్నటువంటి విషయం తెలిసింది. దాంతో పరిస్థితి కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి భావించాను. అదే రోజు రాత్రి నేను మాస్కోకి వచ్చేసాను. నన్ను రష్యన్లు ఇక్కడికి తీసుకొచ్చారు, నేనుగా పారిపోలేదు, రష్యన్లు ఇక్కడికి తీసుకొస్తే వచ్చానని చెప్తున్నాడు అనమాట.